ఒక మాట గుర్తుపెట్టుకోండి, యథార్థంగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు గుప్పెడే మెతుకులు తిని ఆనందంగా ఉండగలడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంపాదించినది నువ్వు యథార్థంగా సంపాదించి దేవుడి మీద అనుకుంటే నీ సంపాదన, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చెమ్మట కూడా పట్టనవ్వకుండా కాపాడు. అడ్డంగా ఎదిగిపోవాలి. ఆడినెత్తి మీద 10 రూపాయలు, ఈడినెత్తి మీద 10 రూపాయలు, అక్కడ 100 ఇక్కడ 100, దుర్మార్గమైన దుర్వ్యాపారాలన్నా చేసి ఏదోలా ఎదిగిపోతాడంటే ఎలా ఎదిగిపోతావు? ఒకడు అన్నాడండి, నాకు చాలా తెక్కలేసిందండి, ఎదురుగలేడు కానీ, అయ్యేం పనులు దొంగ వ్యాపారాలు అన్నీ చేస్తున్నావు, తప్పు కదా, అలాంటి పనులు చేయకని అడిగితే ఏమన్నాడు చెప్పిన, అది బిజినెస్సే, కష్టపడుతున్నావు అన్నాడు. అది బిజినెస్సేనంట. దొంగ పనులు చేయడం బిజినెస్ అంటారు దాన్ని. రాత్రికి ఎదగాలనుకుంటున్నావు, రాత్రికి ఎదగాలనుకోడు కాదు, రాత్రికి రాత్రే దేవునికి ఉగ్రత పాత్ర.